సమర్థిస్తున్నాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం రావుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. పూర్ణచంద్రరావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ విన్నారు, మీరు బీజేపీ వర్షన్ విన్నారు. కాంగ్రెస్ వారు మాకు చిత్తశుద్ధి ఉంది కానీ బీజేపీ అక్కడ ఆపారు అంటే గవర్నర్ చేత వారు సంతకం పెట్టించచ్చు కదా, గవర్నర్ అంటే వారి ప్రతినిధే కదా, ఆ సంతకం పెట్టిస్తే అయిపోయేది కదా, అక్కడ 6 నెలలు ఎందుకు హోల్డ్ చేశారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వాదనది. మరి బీజేపీ వారేమో అసలు మా ప్రధానమంత్రి బీసీ, ఇంకా దాంట్లో మా గురించి ఏంటి కన్ఫ్యూజన్ అని చెప్పేసి బీజేపీ వారు అంటారు. మరి ఏఐబిఎస్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే సగం పైగా బీసీలు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పుడు కాదండి, గత 77 డికేట్స్గా ఇది అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద వాళ్ళు చేయాల్సిన పని చేయలే. సో ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది కాబట్టి ఒక కులగణన ఎజెండాని తీసుకుని వచ్చింది కాబట్టి ఏమైందంటే మన తెలంగాణ వరకు వచ్చి కమిటీ వేయటం, కమిషన్ వేయటం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేయగలిగారు. సరే, కర్ణాటకలో వాళ్ళు చేయలేకపోయారు, అది కర్ణాటక సమస్య. అది వదిలేస్తే నేనేమంటానంటే చిత్తశుద్ధి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఎంతో కొంత చచ్చుతో పుచ్చుతో తీసుకుంది, యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు ఇవ్వటానికి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారండి. కమ్మారెడ్డి వెలమలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు 2019లో ఇచ్చారు, కేవలం 10 రోజుల్లో ఇచ్చారు. దాన్ని 9th షెడ్యూల్లో కూడా వాళ్ళు పెట్టారు. అది ఎలా చేశారండి? ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం పంపించిందా వాళ్ళకి ప్రతిపాదన? ఏం పంపలేదే, వాళ్ళంతటా వాళ్లే చేశారే 10 రోజుల్లో. అంటే చీమ చిటుక్కుమన్నా దేశంలో నేను ఏమైనా చేస్తా, నేను సమస్యలు పరిష్కరిస్తాం, మాది డబుల్ ఇంజన్ సర్కార్, మేము బాగా చేస్తాం అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి బీజేపీ ఈ రోజున తెలంగాణలో దాదాపుగా 2 కోట్ల మంది బీసీలు, వాళ్ళకి ఏదైతే 42% రిజర్వేషన్ వస్తుందని నమ్ముతున్నారో ఆ వాళ్ళ యొక్క సమస్యని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదండి? ఎందుకు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి, పార్లమెంట్ లో ఒక చట్టం చేసి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి దాన్ని చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లా? ఇది ఒక రాజకీయమైనటువంటి క్రీడ అండి. బీసీల అంశాన్ని ఒక రాజకీయ క్రీడ చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా. ఈ అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు కాంగ్రెస్ కానీ ఏ కులానికి ప్రాతినిధ్యం వస్తుందో మనం చెప్పక్కర్లా, బీఆర్ఎస్ ఏ కులానికి ప్రాతినిధ్యం వస్తుందో మనం చెప్పక్కర్లా, అలానే బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా బీసీల యొక్క సమస్యను పరిష్కరించదలుచుకుంటే కేవలం 10 రోజుల్లోనే 42% రిజర్వేషన్లు ఇవ్వగలరు. ఏ కోర్టు కూడా అడ్డం రాదు. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక రాజకీయ క్రీడ. బీసీలు గమనించాలా, బీసీలు ఇప్పుడు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిందంటుంది, కోర్టు ఏమో స్టే చేయిస్తుంది, బీజేపీ ఒక రకంగా, బీఆర్ఎస్ ఇంకొక రకంగా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ నిన్న సిటీలో మన సిటీ బస్ రేట్లు, టికెట్ రేట్లు పెరిగినాయని చెప్పి వాళ్ళు ఒక మార్చి నిర్వహించారు. మరి దీని మీద అసలు మరి ఏ రకమైనటువంటి ప్రజా ప్రదర్శన జరగల, బీజేపీ నుంచి కూడా ఏ రకమైనటువంటి ప్రజా ప్రదర్శన దొరకల. మరి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు, ఉవ్వెత్తున లేచినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు స్పందించారు. ఇప్పుడు ఇది బీసీల సమస్య, మరి అన్ని పార్టీల్లోనూ బీసీలు ఉన్నారు, మరి బీసీల సమస్యను ఎందుకు వీళ్ళు టేకప్ చేయట్లేదు అంటే ఇది ఒక రాజకీయ క్రీడ, వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చేస్తున్నారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. మన జయలలిత గవర్నమెంట్ ఇదే సమస్య వచ్చినప్పుడు జయలలిత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ తన బలం మీద అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి, పివి నరసింహారావు గారు ఆ రోజున ప్రధానమంత్రి కాబట్టి 30 రోజులు ఢిల్లీలో కూర్చుని మరి 69% రిజర్వేషన్ సాధించింది ఆమె. మరి ఇటు సాధించేటువంటి నేచర్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలా? ఇంత చేయాల్సిన అవసరం లేకుండానే బీజేపీ కూడా స్పందించాల్సిన అవసరం ఉండాలి. బీసీల సమస్య వీళ్ల సమస్య కింద తీసుకోవట్లేదండి.
ఈ ఏ కులాలైతే రాజ్యం వెళ్తున్నాయో ఆ రాజ్యం వెళ్తున్నటువంటి కులాల అధికారానికి ఈ రోజున బీసీలకు గనక రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా వాళ్ళు అయితే రేపు ఎమ్మెల్యేలుగా వాళ్ళు అయ్యే అవకాశం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పీఠం దక్కదనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది బీసీ ప్రజలు గమనించాలి. మీరు ఒక మంచి అంశాన్ని ఈ రోజు చర్చకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ కోనచంద్ర గారు. సూర్యపల్లి శ్రీనివాస్ గారు టీఆర్ ఎంపీసీ